ఎమ్మెల్యే హిటాఫటా ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరపున చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజాప్రతినిధులు 175 మంది ఉన్నారు. మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు? ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు? ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు? అసలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? గత 5 ఏళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు? ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట మీ స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిటాఫటా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మరింకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో ఒకటి అవనిగడ్డ. ఈ అసెంబ్లీ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. గత 50 ఏళ్లలో ఒకే ఒక్కసారి మినహా మిగిలిన అన్ని సందర్భాల్లోనూ కేవలం 2 కుటుంబాల వారే గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సింహాద్రి రమేష్ అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయన పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఓసారి చూద్దాం. కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి దివిసీమగా పేరొందినటువంటి అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా 2014 నుంచి 19 అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అంతేకాకుండా 2019 నుంచి 2024 వరకు కూడా ఇటు వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి ఏ విధంగా చేసింది, ఇంకా సమస్యలు ఏ విధంగా ఉన్నాయన్న దానిపై అయితే కనుక ఈ నియోజకవర్గ ప్రజలను అయితే కనుక అడిగి తెలుసుకుందాం. 50 ఏళ్లు కేవలం ఒక్కసారి మాత్రమే ఏంటి ఈ గణాంకాలు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి ఓ అరుదైన ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గత 50 ఏళ్లలో ఇక్కడ కేవలం ఒక్కసారి మినహా మిగిలిన అన్ని సందర్భాల్లోనూ 2 కుటుంబాల వారే గెలుస్తూ వస్తున్నారు. 1970 నుంచి మండలి కుటుంబం, సింహాద్రి కుటుంబ సభ్యులు మాత్రమే గెలుస్తున్నారు. అయితే కేవలం ఒకే ఒక్కసారి ఈ సంప్రదాయానికి బ్రేక్ పడింది. ఎన్నికల్లో మాత్రం అంబటి బ్రాహ్మణయ్య గెలుపొందారు. ఇది ఓ రికార్డ్. అయితే ఆయన అకాల మరణంతో 2013లో జరిగిన ఉప ఎన్నికల్లో బ్రాహ్మణయ్య కుమారుడు అంబటి శ్రీహరి ప్రసాద్ ప్రాతినిధ్యం వహించారు. అయితే కేవలం 6 నెలలు మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం అవనిగడ్డ ఎమ్మెల్యేగా సింహాద్రి రమేష్ ఉన్నారు. 2009 ఎన్నికల్లో తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసిన ఆయన పీఆర్పీ తరఫున బరిలో దిగి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన 2014 ఎన్నికల్లో బరిలో దిగి టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ చేతిలో సుమారు 6,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ముచ్చటగా 3వసారి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి దిగి బంపర్ విక్టరీ కొట్టారు. టీడీపీ క్యాండిడేట్ మండలి బుద్ధ ప్రసాద్ పై 20,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొంది విజయ బావుటా ఎగురవేశారు సింహాద్రి రమేష్. పేదవాళ్ళు చాలా మంది సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. చిన్న ఉదాహరణ చెప్పాలంటే పేదవాళ్ళు మా పిల్లలు ఉన్నారు, అందరూ ఇంగ్లీష్ మీడియంలో వెళ్ళి చదువుకున్నారు. ఉన్న వాళ్ళు ఇంతవరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం వల్ల మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు. హ్యాపీగా అమ్మఒడి పడుతుంది, విద్యా దీవెన పడుతుంది. మేము పుస్తకాలు, బట్టలు, షూస్ కూడా కొనవసరం లేదు, అన్నీ గవర్నమెంట్ వారు ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఫంక్షన్లో అవ్వ, తాత, మా అమ్మ అందరూ ఇంతవరకు పంచాయతీ ఆఫీసులు కూడా కాపలా కాసేవాళ్ళు. మధ్యాహ్నం అయ్యేది, సాయంకాలం అయ్యేది. కొంతమంది ఎండలో అవసరానికి గురైపోయి ఎండలో పడిపోయేవాళ్ళు. దానివల్ల పొద్దునే వాలంటీర్ వస్తుంది, 3 గంటలకల్లా వెళ్ళిపోయి తలుపు కొట్టి అమ్మ మీకు ఇక్కడ డబ్బులు వచ్చాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ స్థానం అన్నీ చెప్పారు. అమ్మఒడి ఇవ్వాలా, ఏమీ ఇవ్వాలా. దానివల్ల ధనికులు బాగుపడ్డారు. కానీ మా లాంటి ఏంటిదంటే ఈ కుటుంబాలు ఏమీ బతకల. దానివల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే రావాలని చెప్పి మరీ కోరుకుంటున్నాము. రానున్న 2024 ఎన్నికల్లోనూ మరోసారి అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ అదృష్టం పరీక్షించుకుంటున్నారు సింహాద్రి రమేష్. ఇక ఎమ్మెల్యే పనితీరు విషయానికొస్తే మొదట్లో అంతగా నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదన్న విమర్శలున్నాయి. అయితే అధినేత జగన్ హెచ్చరికలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్.
ప్రత్యేకించి ప్రభుత్వం తరపున నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చూడడంలో సక్సెస్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటారు. ఎందుకంటే పేదల మనిషిగా పేదల అభివృద్ధి చెందుతున్నారు, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఈ మళ్ళీ అమలు అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటారు. పేదలు ఖచ్చితంగా అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, విద్యా వైద్యం కానివ్వండి పేదవాడికి అందుబాటులో వచ్చింది. ప్రతి పేదవాడికి కూడా ఇంటికి వాలంటరీ ద్వారా ఎవరితో సంబంధం లేకుండా వాలంటరీ ద్వారా పేదవాడిని ప్రజలు జగన్మోహన్ రెడ్డి పేదవాడికి సంక్షేమ పథకం అందిస్తున్నారు. దానివల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళు కోరుకుంటారు. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా 2024 గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్పి నమ్ముతున్నాను. మరి ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రశ్నిస్తే నిధుల లేమితో ఎక్కువ శాతం పనులు ఎమ్మెల్యే చేయలేకపోయారన్న వాదన బలంగా వినిపిస్తోంది. పోలీసు వ్యవస్థపై ఎమ్మెల్యే రమేష్ ఒత్తిడి తీసుకొచ్చారన్న విమర్శల్లో వాస్తవమెంత? ఏళ్ల తరబడి నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోకపోగా హామీలు నెరవేర్చలేదన్న వారిపై తన అనుచరులతో దాడి చేయించారన్న విమర్శలున్నాయి. మరి వీటిపై నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు? ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే నెరవేర్చకపోగా ఇలా దౌర్జన్యాలు చేయడం ఏంటన్న విపక్షాల మాటలు రానున్న ఎన్నికల్లో ఎంత మేర ప్రభావం చూపనున్నాయి? అవనిగడ్డలో గెలిచేది మేమంటూ అన్ని పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే ఈ సందర్భంగానే ఎమ్మెల్యేగా సింహాద్రి రమేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నెరవేర్చని హామీల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఎం జగన్ అవనిగడ్డ వచ్చిన సమయంలో 100 కోట్ల రూపాయల మేర అభివృద్ధి కార్యక్రమాలకు హామీలిచ్చారు. అయితే వాటి విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రభుత్వం తరపున మంజూరైన నిధులతో పనులు చేయించాల్సిన ఎమ్మెల్యే వాటి గురించే పెద్దగా సీరియస్ గా లేకపోవడం మైనసేనన్న మాట వినిపిస్తోంది. రేపు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్స్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అధికారులు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ కనుక మనం గమనిస్తే వాళ్ళ అధికారులు వచ్చిన దగ్గర నుంచి అటు రాజధాని ఆపేశారు, అటు ప్రత్యేక హోదా దాని గురించి అసలు ఊసే లేదు. అలాగే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇసుక, భవన నిర్మాణ కార్మికులు చాలా సఫర్ అయిపోయారు. అటు నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయినాయి. అలాగే గ్రామాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా సరే రోడ్లు అనేవి అధ్వానంగా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడా కూడా కొత్తగా రోడ్లు అనేవి వేయలేదు. బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ఫీల్డ్ హైవేస్ ఎన్నో వేశారు. కానీ వైసీపీ గవర్నమెంట్ కనుక ఎక్కడా కూడా రోడ్లు అనేవి వేయలేదు. ముఖ్యంగా యువత అందరూ కూడా కోరుకునేది రాజధాని. వాళ్ళు 3 రాజధానులు అన్నారు, కానీ అటు కర్నూలు కానీ, అమరావతి కానీ, వైజాగ్ కానీ వాళ్ళు ఒక ఇండస్ట్రీ కూడా తీసుకొచ్చింది లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఆ హామీలను నెరవేర్చలేదంటూ ఎమ్మెల్యే ఆఫీస్ ముందు ధర్నా చేయడానికొచ్చిన జనసేన నాయకులు, వీర మహిళలపై సింహాద్రి రమేష్ అనుచరులు దాడులు చేయడం, అందులో స్వయంగా ఎమ్మెల్యే కూడా పాల్గొనడం కలకలం రేపింది. తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇక నాటి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అనుచరుడిని సైతం ఎమ్మెల్యే వర్గీయులు కొట్టడం సొంత పార్టీ నేతల్లోనే విభేదాలకు దారితీసింది. నియోజకవర్గంలో ప్రధానంగా రోడ్ల సమస్య ఎక్కువగా ఉంది. డ్రైనేజీలు బాగు చేసింది అంతంత మాత్రమేనన్న విమర్శలున్నాయి. ఇక పారిశుద్ధ్యం సంగతి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదన్న వాదన వినిపిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే నియోజకవర్గంలో కడవకొల్లు నరసింహారావు వ్యవహార శైలిలో ఎన్నో విమర్శలున్నాయి. ఆయన షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. ఈ రాష్ట్రంలో రోడ్లు అధోగతి పాలుగా ఉన్నాయి. ఎక్కడ చూసినా గుంటలు, గతుకులు, రోడ్లు, టైర్లు ఊడిపోయి చెగలిపోయి అనేక రకంగా అమాయకంగా ప్రజలు నట్టేట మరిపోయి చనిపోతున్నారు, యాక్సిడెంట్ గురైపోతున్నారు. అది ఒకటి. 2, ప్రజలు శాంతి భద్రతలు కోరుతారు. ఏ పార్టీ ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఈ పాలనలో అన్యాయమైన కేసులు, అక్రమ కేసులు, అరాజకాలకి ప్రజలు అది మనసుకి అంగీకరించని విషయం. అది ఏ పార్టీకి ఓటర్ని వేయని ఈ అరాజకానికి వ్యతిరేకంగా ఆ మనసు పయనిస్తూ ఉంటుంది. అందుకని రేపు రాబోయే ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయ్యే చంద్రబాబు గారికి మరి ఓటు వేసే అవకాశాలు ఈ రాష్ట్రంలో మెండుగా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే తన వ్యాపార భాగస్వామి డాక్టర్ శ్రీహరి హత్య కేసు తీవ్ర దుమారమే లేపింది. ఈ మర్డర్ కేసును ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకోకపోవడంతో పాటు
పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చారన్న ఆరోపణలు ప్రత్యర్థుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో అంతర్గతంగా ఏం జరిగిందో అన్నది ఇప్పటికీ తెలియలేదని ఆరోపిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. వైఎస్ఆర్ పార్టీ అధినేత గత 5 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఈవెన్ ప్రజాప్రతినిధులు కానీ, పార్టీ ప్రతినిధులు కానీ, ఉద్యోగస్తులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ ఏ వర్గం వారు సంతృప్తిగా లేరు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే నో డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఇది నేను చేశాను 5 సంవత్సరాల నుంచి చెప్పడానికి అసలు అక్కడ ఏమి కనపడతలా. ప్రజలు నమ్మట్లా. ఈవెన్ ఒక రోడ్డు కూడా బాగు చేయలేని వాడువు నీవు ఈ రాష్ట్రంలో 3 రాజధానులు కడతావా? ఎలా కడతావు? ఏ విధంగా కడతావు? చిన్న పల్లెటూరులో ఉన్న ఒక రోడ్డు బాగు చేయడానికి నీకు 5 years పట్టింది. ప్రామిస్ చేసావు అవనిగడ్డ ప్రభుత్వ కాలేజీ దగ్గరికి వచ్చి ఈ రోడ్డు బడ్జెట్ కూడా ఇచ్చేస్తున్నాను, టెండర్లు పిలవబోతున్నాము, శంకుస్థాపన కూడా చేసేయబోతున్నాం అని చెప్పారు. అక్కడ ఏమీ లేదు. ఎలా నమ్ముతారు? ఒక హాస్పిటల్ తీసుకొచ్చారా మీరు? ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారా? ఒక కాలేజీ తీసుకొచ్చారా? ఏమి తీసుకొచ్చారు? ఒక నిరుద్యోగ యువతను ఏదైనా భర్తీ చేశారా? ఏమీ లేదు కదా. మిమ్మల్ని అసలు ఏ వర్గం వాళ్ళు విశ్వసిస్తున్నారో చెప్పండి. అసలు ఫస్ట్ పాయింట్, ఏ వర్గం వాళ్ళు విశ్వసిస్తలా? ఏమిటి పరిపాలన? 5 సంవత్సరాల నుంచి విసిగి వేసారిపోయిన ప్రజలు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కంటిన్యూగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవరు ఉండలేమని ఆలోచనకి వచ్చేసి రాబోయే కాలంలో వచ్చే నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు లాంటి వారు ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలరు, కంటిన్యూ చేయగలరు, మన యొక్క సమస్యను తీర్చగలమని అబోవ్ 70% ప్రజలు అనుకుంటున్నారు. ఇది సత్యము. మొత్తంగా చూస్తే ప్రభుత్వం తరపున జగన్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలు మినహా ఎమ్మెల్యే పెద్దగా చేసిందేమీ లేదన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. దీంతో నియోజకవర్గ ప్రజలు సింహాద్రి రమేష్ కు 100కు 45 మార్కులు వేశారు. కూడా దివిసీమ ప్రజల జీవనాడి అయినటువంటి పులిగడ్డ యాక్విడేట్ మరమ్మతులు అనేవి కూడా ఇంకా జరగలేదంటూ కూడా రైతులు అనేక విధాలుగా కూడా అసంతృప్తి చెందుతా ఉన్నారు. ఇక రైతుల సమస్యలతో పాటు రోడ్ల సమస్యలు కూడా విపరీతంగా ఉన్నాయంటూ కూడా స్థానిక ప్రజలు ముఖ్యంగా వినిపిస్తున్నటువంటి వారి యొక్క ఆవేదన అని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక 2024 ఎన్నికల్లో ఇక్కడ ఏ జెండా ఎగరవేస్తుందా అన్న దానిపై అయితే కనుక ప్రజలు డిసైడ్ చేసే పరిస్థితులు అయితే కనుక కనబడతా ఉన్నాయి. నిధుల కొరత కారణంగా కొన్ని హామీలు నెరవేర్చలేకపోయానని, మరోసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటానని చెబుతున్నారు ఎమ్మెల్యే. మరి నియోజకవర్గ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తి రేపుతోంది. మీ ఎమ్మెల్యే హిటాఫటాలో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తర్వాత నంద్యాల జిల్లాలో కీలకమైన నియోజకవర్గం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుసుకుందాం.